వీబీవీఆర్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ కంచర్ల సత్యనారాయణ తెలిపారు. రమణీపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో వీబీవీఆర్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ కంచర్ల సత్యనారాయణ మాట్లాడుతూ తమ ఫౌండేషన్ మరియు నా మిత్రుడు సింగపూర్లో ఉద్యోగం చేస్తున్న ఒరిస్సాకు చెందిన సుకుంట కుమార్ సౌజన్యంతో కుట్టు మిషన్లను అందజేస్తున్నామని అన్నారు. భర్త సంపాదనకు తోడుగా కుట్టు శిక్షణ పొందుతున్న మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధిస్తారనే ఆశయంతో కుట్టు మిషన్లను అందజేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ నాయుడు, బుద్ధరాజ్ సత్యనారాయణరాజు, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, చింతపల్లి సుబ్బారావు, పి ధర్మచంద్రరావు, రాజా, శ్రీలక్ష్మి, విజయలక్ష్మి, భారతి, స్వాతి తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 1 నుంచి మొదలెట్టడం జరుగుతుంది. మా ట్రస్ట్లో నేర్చుకుంటున్న పేద కుటుంబానికి చెందిన 2 మహిళలకి మన కంచర్ల సత్యనారాయణ గారు ఒక కుట్టు మిషన్ ఇస్తున్నారు. వారు కాకినాడకి చెందిన వాస్తవ్యులు, కానీ వారు న్యూజిలాండ్లో జాబ్ చేస్తున్నారు. అదేవిధంగా వారి ఫ్రెండ్ మన ఒరిస్సా రాష్ట్రం చెందిన సుంకుట కుమార్ గారు, వారు కూడా దాతృత్వంతో యాక్చువల్గా మన రాష్ట్రం కాకపోయినా సరే మన వీరి మీద నమ్మకంతో నిజమైన పేదలకి సహాయం చేయాలని భావంతో వారు కూడా ఒక కుట్టు మిషన్ ఈరోజు స్పాన్సర్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందన తెలియపరుస్తూ, మరి కుట్టు మిషన్లను మీరు అందరూ కూడా అంటే ఎందుకు ఇస్తున్నారంటే ఏదో ఇంట్లో అలంకారప్రాయంగా కుట్టు మిషన్ పెట్టుకోకుండా ఉపాధి పొందుతారని భావంతో వారు ఈ కుట్టు మిషన్ అందజేస్తున్నందున మరి కుట్టు శిక్షణలో పొందిన మహిళలందరూ వారిద్దరు మహిళలు కూడా ఈ కుట్టు మిషన్ ఉపయోగించుకుని ఉపాధి పొందాలని వారి ఆశయం. ఆ దిశగా వారు ప్రయత్నిస్తారని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం గురించి మన సత్యంగా మాట్లాడాల్సిందిగా కోరు. నేను ఎంతగా ఏదో ఉడతా భక్తిగా సాయం చేద్దాం అనుకుంటున్నామని అన్నారు. అప్పుడు రత్నప్రసాద్ గారు చెప్పడం జరిగింది, ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాం, టైలరింగ్ ట్రైనింగ్, కొంతమంది మహిళలకు రిక్వైర్మెంట్ ఉన్నది, వాళ్ళకి కుట్టు మిషన్లు ఇస్తే ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. నేను ఒక మిషన్ స్పాన్సర్ చేద్దాం అనుకున్నాను. అదే విషయం మా ఫ్రెండ్తో చెప్పాను. ఒకతను నేను సింగపూర్లో జాబ్ చేస్తున్నప్పుడు సుకాంత కుమార్ అని ఉన్నాడు. అతను కూడా అయితే నా తరపున కూడా ఇలా బాగా చేస్తున్నారు కదా, నా తరపున కూడా ఇవ్వని చెప్పి ఇలా ఆయన కూడా కొద్దిగా అమౌంట్ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళిద్దరు మహిళలకి ఈ అమౌంట్ తోటి అరేంజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ మహిళలు ఉపాధి అవకాశం పొందుతారని ఆశించుకుంటూ, అలాగే రత్నప్రసాద్ గారికి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ప్రోత్సాహం ఇస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడే కాదు, ముందు కూడా నా సహాయ సహకారాలు రత్నప్రసాద్ గారికి ఉంటాయని మనవి చేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన రత్నప్రసాద్ గారికి ధన్యవాదాలు.